సుందరరావు రెడ్డి గారు, డివిడెండ్ ఇన్కమ్ మీద సర్వైవ్ కావాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? అదేవిధంగా ఎటువంటి పారామీటర్స్‌ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అంటారు? అంటే ఓవరాల్‌గా మన పోర్ట్‌ఫోలియోలో ఒక డివిడెండ్ ఎంపైర్‌ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి? డెఫినెట్‌గా అండి. యాక్చువల్‌గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంటిన్యూయస్‌గా కన్సిస్టెన్సీ ఇన్కమ్ రావాలి అంటే స్టాక్ మార్కెట్‌లో డివిడెండ్ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రార్డినరీ ఇన్కమ్ అండి. ఓకే. చాలామంది ఏంటంటే వాళ్ళు ఇచ్చేది 1%, 2% అది పెద్ద అమౌంట్ ఏం కాదేమో అనుకుంటారేమో గానీ, ప్లస్ డివిడెండ్, ప్లస్ బోనస్ షేర్స్, ప్లస్ స్టాక్ స్ప్లిట్ ఇవన్నీ కలుపుకుంటే ఓవర్ పీరియడ్ టైంలో చాలా పెద్ద అమౌంట్ వస్తది. ఓకే. అందుకని మనం హౌస్ కొన్నప్పుడు మనం ఇప్పుడు రెంటల్ చూసుకుంటే గిట్టుబాటు అవ్వదేమో గానీ, ఒక 30, 40 ఇయర్స్ తర్వాత చూసామనుకోండి, మన కొన్న అమౌంట్ వితిన్ 1 ఇయర్ రెంట్‌లకి వస్తూనే ఉంటది. అట్లనే డివిడెండ్ స్టాక్స్ కూడా అంతేనండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం టూ గుడ్ అనమాట. అందుకని మీకు ఒక మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడే క్లారిటీ ఉండాలి. మీరు అంటే గ్రోత్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? డివిడెండ్ ఇచ్చే కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా అని. గ్రోత్ కంపెనీస్ ఏంటంటే అవి ఇంకా యంగ్ కంపెనీస్ అనమాట అవి. అవి ఇంకా ఎక్స్‌పాండ్ అవుతా ఉంటాయి. ఎక్స్‌పాండ్ చేసేటప్పుడు కంపెనీస్‌కి ఇంకా వాటికే మనీ కావాలి. ఆ టైంలో వాటికి వచ్చిన ప్రాఫిట్‌ని కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని సెపరేట్‌గా నీకు డివిడెండ్ అంటే పే చెయ్యవు. అలా కాకుండా మెచ్యూర్డ్ అయిన కంపెనీస్ అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఇండియా మొత్తం ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, వచ్చే ప్రాఫిట్‌ని ఇంక డిస్ట్రిబ్యూట్ చేయడం మెయిన్ చేస్తారు. ఓకే. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, నీకు డివిడెండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అందుకని పోర్ట్‌ఫోలియో మనం బిల్డప్ చేసుకునేటప్పుడే అది గ్రోత్ ఓరియెంటెడ్ పోర్ట్‌ఫోలియోనా లేదా డివిడెండ్ ఓరియెంటెడ్ పోర్ట్‌ఫోలియోనా క్లారిటీ ఉండాలి మీకు. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఐటీసీ తీసుకున్నాం అనుకోండి, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు డిసప్పాయింట్ అవుతా ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ. యెస్. అది 10 ఇయర్స్ యావరేజ్ వచ్చేది లెస్ దెన్ 10%. లెస్ దెన్ 10%. 5 ఇయర్స్ యావరేజ్ కూడా లెస్ దెన్ 5%. ఓకే. 3 ఇయర్స్ యావరేజ్ కూడా లెస్ దెన్ 1%. ఈ ఒక్క 1 ఇయర్ మాత్రం 50% ఇచ్చింది. ఓకే. అందుకని గ్రోతోళ్ళు ఆ కంపెనీలో డిసప్పాయింట్ అవుతారు. అదే డివిడెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్స్ట్రార్డినరీ స్టాక్ అది. డివిడెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఎక్స్ట్రార్డినరీ స్టాక్. ఎందుకంటే కోవిడ్ టైంలో కొన్న వాళ్ళందరికీ 10% డివిడెండ్ జీవితకాలం ఇస్తూనే ఉంటుంది అది. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నా సరే నీకు 4% డివిడెండ్ ఇస్తుంది. ఓకే. సో డివిడెండ్ ప్లస్ ఈ బోనస్ షేర్స్ ప్లస్ స్టాక్ స్ప్లిట్ అన్ని కలిపామనుకోండి, అది ఎక్స్ట్రార్డినరీ ఇన్కమ్ అనమాట. జస్ట్ ఇమాజిన్ అది ఐపీఓకి వచ్చినప్పుడు ఐటీసీ స్టాక్ 3 రూపీస్ ఫర్ స్టాక్ అండి వాళ్ళు ఇచ్చింది. ఆ టైంలో ఎవరైనా ఒక 10,000 కనుక పెట్టుంటే వాళ్ళకి వచ్చిన స్టాక్స్ అప్పుడు 3,333 ఏమో. వాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి 1:2 ఉన్నది 2:1 బోనస్ ఇచ్చుకుంటూ పోతుంటారు. అలా ఇచ్చుకుంటూ స్ప్లిట్ అయిన తర్వాత ఇప్పుడు కరెంట్ కంటెస్ట్లో చూస్తే ఆల్మోస్ట్ 13 lakhs స్టాక్స్ అయినాయండి. 13 lakhs. వాళ్ళు ఈచ్ స్టాక్ 12 రూపీస్ ఇస్తారండి డివిడెండ్. ఈ ఇయర్ ఇచ్చింది 12 రూపీస్ ఇచ్చారు. అంటే 12 రూపీస్ ఇంటూ 13 lakhs స్టాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.4 crore అండి ప్రయాణం. డివిడెండ్ ఇన్కమ్ 1.4 crore. చూస్తానికి 3% డివిడెండ్లా కనపడచ్చు. బట్ అప్పుడు కొన్న వాళ్ళకి చాలా కనపడుతుంటుంది అది. అందుకని డివిడెండ్ వాళ్ళందరూ కూడా చాలా పేషెన్సీ ఉన్న ఇన్వెస్టర్స్ అండ్ లాంగ్ టర్మ్లో చూస్తారు వాళ్ళు. అది 1 డేకి 2 డేకి 1 వీక్ చూడరు. అందులో స్టాక్ మార్కెట్ వాలటిలిటీకి అసలు వాళ్ళు షేక్ అవ్వరు. మార్కెట్లో వాలటిలిటీని పాజిటివ్ తీసుకొని పడ్డప్పుడు ఇంకా ఎక్కువ కొంటూ ఉంటారు. అందుకని ఎక్కువ డివిడెండ్ వస్తూ ఉంటుంది. అందుకని మీకు ఒక 5% నుంచి 10% మధ్య డివిడెండ్ ప్రయాణం కావాలి అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మీకు 30-40 స్టాక్స్ ఉంటాయి. 30-40 స్టాక్స్. సపోజ్ ఒక 50 లక్షలు పెట్టి మీరు ఇల్లు కొన్నారు, రెంట్కి ఇచ్చారనుకోండి, మీకు 0.3% కన్నా ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అవ్వదు. 0.3 లేదా 0.4 అంతే మ్యాక్సిమం. అదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనతో పని లేదు, ఈ మెయింటెనెన్స్ వర్క్ లేదు, ఈ గవర్నమెంట్ ఫీజులు ఏం అవసరం లేదు, నిరంతరం డివిడెండ్ ఇస్తూనే ఉంటాయి ప్యాసివ్ ఇన్కమ్ లాగా. ఇలాంటి బెటర్ అనమాట. అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టి రెంట్లకి ఇచ్చే బదులు ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా నీకు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అసలు మెయింటెనెన్స్ వర్క్తో మన పని లేదు కదా, జీరో మెయింటెనెన్స్ కదా. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇండియాలో ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ మనం అనుకున్నట్టే ఈజీగా 30-40 కంపెనీస్ ఉంటాయండి. అంటే పర్టికులర్ 5% అని అబోవ్ ఇచ్చే మాత్రం ఒక 20-30 దాకా ఉంటాయి. ఏదైనా మీరు డివిడెండ్ కోసం మార్కెట్లోకి చూసేటప్పుడు మాత్రం కొన్ని పారామీటర్లు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. డివిడెండ్ హిస్టరీ చూడండి. అంటే కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా డివిడెండ్ ఇస్తున్నారా లేదా, గత 10 ఇయర్స్ నుంచి ఇస్తే ఎంత పోర్షన్లు ఇస్తున్నారో చూసుకోవాలి. రెండోది డివిడెండ్ ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ మీద డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి, కంపెనీ వాళ్ళు 100% డివిడెండ్ ఇస్తున్నాము అంటే వాళ్ళు ఇచ్చేది 10 రూపీస్ అనమాట నీకు. అందుకని ఫేస్ వాల్యూ మీద డివిడెండ్. రెండోది డివిడెండ్ పే అవుట్ ఎప్పుడు ఈపీఎస్ మీద ఇస్తారు. సపోజ్ ఎర్నింగ్ పర్ షేర్, ఒక షేర్కి వచ్చి నెట్ ప్రాఫిట్ 10 రూపీస్ అనుకోండి, వాళ్ళు 100% డివిడెండ్ పే అవుట్ అన్నాడు అనుకోండి, అంటే మొత్తం ఈపీఎస్ నీకు ఇస్తున్నాడు అన్నట్లెక్క అనమాట. అలా కాకుండా ఓన్లీ 10% అన్నాడు అనుకోండి, మనకి ఇచ్చేది ఓన్లీ 1 రూపీ అనమాట. సో డివిడెండ్ పే అవుట్ అంటుంది దాన్ని. తర్వాత డివిడెండ్ ఈల్డ్ అండి. డివిడెండ్ ఈల్డ్ అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే డివిడెండ్ ఈ పాయింట్ ఆఫ్ నేను స్టాక్ కొంటే ఎంత వర్త్ నాకు ఇది వడ్డీ రూపంలో. ఎక్కువ మంది మనం చూసేది డివిడెండ్ ఈల్డ్ ఫార్మాట్లో చూస్తాం.
డివిడెండ్ ఈల్డ్ ఫార్మేట్లో ఇస్తాం. అది ఈజీ అనమాట. ఎందుకంటే పేసి వాల్యూ కొన్ని స్టాక్స్ ₹1 ఉంటుంది, ₹5 ఉంటుంది, ₹10 ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి డివిడెండ్ ఈల్డ్ అనుకోండి హెడేక్ ఏం లేదు. డైరెక్ట్గా ఇది ఇప్పుడు ఈ స్టాక్ నేను కొంటే నాకు ఇంత వడ్డీ గిట్టుబాటు అవుతుందని క్లారిటీ ఉంటుందన్నమాట. అందుకని డివిడెండ్ ఈల్డ్ ఫార్మేట్లో మనం చూసుకోవచ్చు. అలాగే డివిడెండ్ హిస్టరీ చూసుకోవాలి. క్యాష్ ఫ్లో ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ కంపెనీకి ఎనఫ్ క్యాష్ ఫ్లో ఉందా లేదా, గత 10 years నుంచి క్యాష్ ఫ్లో పెరుగుతుందా లేదా. కొన్ని కంపెనీస్ ఏంటంటే టెంపరీగా అప్పు చేసి మరి తెచ్చి మనకు డివిడెండ్ పంచుతాయి. అది మన ఏమంటే మళ్ళీ ఫ్యూచర్లో డివిడెండ్ రాకపోవచ్చు అలాంటి కంపెనీస్లో. అందుకని క్యాష్ ఫ్లో కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. డివిడెండ్ పే అవుట్ హిస్టరీ చూసుకోవాలి. అసలు డివిడెండ్ ఇచ్చే హిస్టరీ దానికి ఉందా లేదా, డివిడెండ్ పాలసీ ఏంటి చూసుకోవాలి. ఇవి చూసుకోవటం ద్వారా మనకి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఇచ్చే కంపెనీస్ మాత్రం చూస్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఒకటి, ఓకే, 2 పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి, కోల్ ఇండియా ఒకటి. ఈ 3 క్లాసిక్ ఎగ్జాంపుల్స్. అవి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటాయి బై డిఫాల్ట్. అలాంటి బిజినెస్ మోడల్ ఉన్నట్లో నుంచి ఒక 10 స్టాక్స్ అలా చూసుకొని మనం ఈచ్ వన్లో ఈక్వలెంట్ అమౌంట్ పెట్టినట్టయితే లైఫ్ టైం మనకి డివిడెండ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. పైగా బుల్ మార్కెట్లో ఎట్టాగా ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి కాబట్టి ఆ టైంలో క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని 2 in 1 అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లో అంటే స్పెక్యులేషను, స్టాక్ రేట్ మూవ్ ఒకటే కాదండి. డివిడెండ్ ఇన్కమ్, పర్మనెంట్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది నిరంతరం. అందుకని చాలామంది పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుంటారు నమ్మరు. ఒక తరతరాల ఆస్తులకు ఇస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి. ఎందుకంటే నిరంతరం వస్తూనే ఉంటాయి కదా. టీసీఎస్, విప్రో ఇలాంటి వాటిలో డివిడెండ్ ఈల్డ్ అనేది 2-3% అయి ఉండొచ్చు. బట్ అవి నిరంతరం ఇస్తూనే ఉంటాయి కదండి జీవితకాలం తరతరాలు. అందుకని చాలామంది డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో స్టాక్ మార్కెట్ అంటే నథింగ్ బట్ డివిడెండ్ ఈల్డ్ అంతే. ఈ స్పెక్యులేషన్ వాళ్ళు చేయరు, వాళ్ళకి ఇష్టపడరు. తద్వారా మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో రెగ్యులర్ ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. డివిడెండ్ ఇన్కమ్ మీద మనం సర్వైవ్ అవ్వాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక డివిడెండ్ ఎంపైర్కి సంబంధించిన పోర్ట్ఫోలియోని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.